హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత పంచమ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి యచ్ఛ్రేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి యచ్ఛ్రేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున వాచ, అర్జునుడు పలికెను, సన్యాసం త్యజించుట, కర్మణాం అన్ని కర్మల యొక్క, కృష్ణ ఓ కృష్ణ, పునః మరల యోగం భక్తియుక్త సేవను చ కూడా, సంససి ప్రశంసించుచున్నావు, యత్ ఏది, శ్రేయ గొప్ప లాభకరమో, ఏతయోహో ఈ రెండింటిలో, ఏకం ఒకటి, తత్ దానిని, మే నాకు, బ్రూహి చెప్పుము, సునిశ్చితం మిక్కిలి స్పష్టముగా. అర్జునుడు అడుగుతున్నారు, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మ త్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయంగా తెలియచేయము. ప్రతిపదార్థాలు భాష్యాలన్నీ చెప్పింది ప్రభుపాద్ గారు. అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామిశీల ప్రభుపాదకి జాయ్. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నితి నామని నమ ఆచార్య పాదాయ నిత కృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారణే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామని నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాత్యాత్య దేశ తారణే వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. 4వ అధ్యాయం పూర్తి చేసుకుని 5వ అధ్యాయంలో ప్రవేశించడం జరిగింది. మొట్టమొదటిగా అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించారు. ఇప్పటిదాకా మీరు దివ్య జ్ఞానం నాకు బోధించారు, అందులో భాగంగా కర్మ త్యాగం చేయమని చెప్పారు, మళ్ళీ తిరిగి భక్తియుక్త కర్మ చెయ్యి అని ఆదేశిస్తున్నారు. అంటే ఒకటి మానేయమంటున్నారు, ఒక రకమైనటువంటి కర్మ మానేసి ఇంకొక రకమైనటువంటి కర్మ అంటే పని చేయమని చెప్పి నాకు ఆదేశం ఇస్తున్నారు. ఈ రెండిట్లో నాకు ఏది ఉత్తమైందో శ్రేయోదాయకమైందో దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు అర్జునుడు. స్వామి ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ 5వ అధ్యాయంలో కృష్ణుడు శుష్కమైనటువంటి మానసిక కల్పనల కంటే కూడా భక్తితో చేసే కర్మ శ్రేయస్కరం అని చెప్తున్నాడు. భక్తియుక్త సేవ అనేది భౌతిక ప్రకృతి గుణాలకి అతీతమైంది. అది మానవుణ్ణి కర్మ ఫలం నుంచి విముక్తుడిని చేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరు. కృష్ణుడు కూడా కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా చేశారు. ఆయన ఉదయమే అన్నగారితో కలిసి, స్నేహితులతో కలిసి, గోపులతో కలిసి, గోప బాలులతో కలిసి లక్షలాది ఆవుల్ని తోలుకుని వెళ్ళేవారు గోవర్ధనగిరి వైపు, 12 వనాల వైపు. మళ్ళీ సాయంత్రం దాకా అక్కడే ఉండేవారు, ఆవుల్ని కాసుకుని ఇంటికి తీసుకొచ్చేవారు. భగవంతుడికి ఏ కర్మ పని చేయాల్సిన అవసరం లేకపోయినా ఆయన కూడా కర్మ చేశారు. అలాగే లోకంలో ఏ జీవి కూడా కర్మ చేయకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మనకి ఉంది. అందుకని తప్పనిసరిగా మనం కర్మ చేయాలి.
కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే భౌతికమైన లౌకికమైనటువంటి కర్మలు చేయడం మానేసి వాటిని ఆధ్యాత్మిక కర్మలుగా మార్చుకోమని చెప్తున్నారు. ఉదాహరణకి మనం బయటికి వెళ్తాం, కూరగాయలు కొనుక్కొని తెచ్చుకుంటాం, వండుకొని తింటాం. అదే మందిరంలో లేదా మన ఇంట్లోకి ఆ కూరగాయలు తెచ్చుకుని వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా ఇతరులకి మనకి తీసుకోవడం వేరు. అదే మనం ఆ కూరగాయలు తెచ్చుకుని మన అవసరాల కోసం వండుకుని మన ఇంద్రియ తృప్తి కోసం వండుకొని తినడం వేరు. కర్మ పని ఒకటే ఇప్పుడు చూసుకోండి కావాలనుకుంటే. ఇదేదైనా కావచ్చు. పని ఒకటే. వెళ్ళి కావలసిన వస్తువులు తెచ్చుకోవడం. అది ముందుగా కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవడం ఆధ్యాత్మిక కర్మ అవుతది. తెచ్చుకున్నది మన ఇష్టానికి, మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తినడం భౌతికం అవుతదనమాట. అంటే కృష్ణుడి యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచకుండా మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం ఏదైనా సరే భౌతికం అవుతుంది. భగవంతుడి ఇంద్రియాలు సంతృప్తి పరిచి ఆయన సంతోషపడ్డ విధంగా ఆ తర్వాత మనం ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా సంతోషపడతాం. సో కర్మ ఒకటే అయినప్పటికీ, పని ఒకటే అయినప్పటికీ అది చేసే విధానం వేరేగా ఉందన్నమాట. అందుకనే కృష్ణుడు అసలు ముందైతే భౌతికమైనటువంటి పనులన్నీ మానేయమంటున్నాడు. మళ్ళీ పని చేయమంటున్నాడు. అది ఎలాగా? భక్తితో భక్తియుక్తమైనటువంటి కర్మ చేయమంటున్నాడు. పూలల్లి ఇలా జడలో పెట్టుకోవచ్చు. అది కృష్ణుడిని, రాధారాణి అలంకరించిన తర్వాత అవి తీసుకుని మళ్ళీ మనం మెడలో వేసుకోవచ్చు, జడలో పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ 2 కర్మలే. కానీ ఒకటి కృష్ణుడి కోసం చేసింది, 2 నా ఇంద్రియ తృప్తి కోసం చేసుకున్నది. 2వ అధ్యాయంలో ఆత్మ గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం మనకు చెప్పారు. ఆత్మ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, దాని పరిమాణం ఎంత ఉంది, అనంతంగా ఆత్మలున్నాయి, అది ఎలా ప్రయాణం చేస్తుంది, ఇవన్నీ చెప్పారు. అది దేహంలో ఎలా బంధింపబడిందో చెప్పారు. అలాగే బుద్ధి యోగం లేదా భక్తియుక్త సేవ ద్వారా భౌతిక బంధాల నుంచి విడవడం ఎలాగో కూడా అందులో చెప్పడం జరిగింది. ఇక జ్ఞాన స్థితిలో నెలకొని ఉన్నవాడు చేయవలసిన ధర్మాలు 3వ అధ్యాయంలో చెప్పారు. ఓకే. సో తదుపరి కర్మ యజ్ఞాలు చివరికి దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి పొందుతాయి అని చెప్పి అర్జునుడికి 4వ అధ్యాయంలో బోధించారు. అంటే మనం ఎప్పటికైనా ఏ రోజుకైనా అది సంవత్సరాలు కావచ్చు, యుగాలు కావచ్చు, జన్మలు కావచ్చు, మన కర్మలు చివరికి భక్తి మార్గం వైపు వచ్చి తీరాల్సిందే. అది ఏ జన్మలో జరుగుద్దో, ఎలా జరుగుద్దో మనకు తెలియదు. కానీ లక్ష్యం మాత్రం అదే అయి ఉంటుంది. అక్కడికి వచ్చి తీరాల్సిందే. అది 4వ అధ్యాయంలో చెప్పారు. చెప్పి పరిపూర్ణ జ్ఞానంలో ఉండి, పొంది యుద్ధం చేయమని 4వ అధ్యాయంలో ఆయన అర్జునుడికి చెప్పారు. ఏదో చెయ్యాలంటే చేయడం, రకరకాలైనటువంటి భావజాలంతో చేయడం కాదు. ఎందుకు చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి. ధర్మాన్ని కాపాడటానికి, ధర్మం కోసం యుద్ధం చేయాలి తప్పించి ఊరికే యుద్ధాలు చేయకూడదు. మీకు రావాల్సిన దాని కోసం మీరు పోరాడాలి. అది మీ ధర్మం, క్షత్రియ ధర్మం. దాన్ని నువ్వు వదిలేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగ ఇప్పుడు భక్తియుక్త కర్మ, జ్ఞానంతో కూడిన కర్మ పరిత్యాగముల ప్రాముఖ్యాన్ని కృష్ణుడు ఒకేసారి నొక్కి చెబుతూ అర్జునుడిని భ్రమకు గురి చేశాడు. అందుకని అర్జునుడు కలవరపడ్డాడు. ఇదేంటి ఒకసారి వదిలేయమంటావు, ఒకసారి భక్తితో కూడుకుని చేయమంటావు, ఏం చేయాలి, నన్ను ఇలా కన్ఫ్యూజన్ లో పెడితే ఎలాగా, అటు ఇటు కాకుండా నన్ను మధ్యలో పడేసావు, సంశయంలో పడేసావు, ఎలా చెప్పు అంటున్నాడు ఆయన. భక్తితో చేసినంత మాత్రాన కర్మ వదిలేసినట్టు కాదు కదా. కర్మ చేయడమే, శరీరంతో, మనస్సుతోటి, కాళ్ళు చేతులతోటి మనం పని చేయడం, అది కూడా కర్మ కిందే లెక్క వస్తుంది. కానీ భక్తియుక్త కర్మ సేవ చేయంటే దాని ఉద్దేశం పని మానే పని కాదు. భౌతికమైనటువంటి ఆ సేవని ఆధ్యాత్మికంగా మలచమని. నడుచుకుంటూ మనం సినిమా థియేటర్ కూడా వెళ్ళొచ్చు, కానీ అదే నడక నడుచుకుంటూ మనం గుడికి కూడా వెళ్ళొచ్చు. తేడా ఏంటి? అది మన ఇంద్రియ తృప్తి కోసం మొదటి పని, రెండో పని కృష్ణుడి ఇంద్రియాలు తృప్తిపరచడం కోసం. అది భౌతిక కర్మ, ఇది ఆధ్యాత్మిక కర్మ.
సో కర్మ మరియు త్యాగం రెండు పరస్పరం విరుద్ధం. వాస్తవానికి కర్మ ఫల త్యాగం అంటే మనం పనిచేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని వదిలేయడం కర్మ ఫల త్యాగం. కర్మ అంటే కర్మ చేసిన తర్వాత ఏదో ఒక ఫలితం వస్తుంది గ్యారంటీగా. అందుకని కర్మ వేరు, త్యాగం వేరు. అంటే మన దగ్గర ఉన్నదాన్ని తల్లికి ఇచ్చేస్తుంది త్యాగం. కర్మ అంటే అందరూ చేయాల్సిందే. కర్మ త్యాగం చేయమని చెప్తున్నావు అంటే వదిలేయమని కాదు దాని ఉద్దేశం, కృష్ణుడు ఉద్దేశం. నువ్వు ఖచ్చితంగా పనిచేయాలి, వదిలేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎవరైనా పనిచేయాలి. కాళ్ళు చేతులు సహకరిస్తున్నంతసేపు, మెదడు అనుకూలంగా ఉన్నంతసేపు ఎవరైనా పనిచేయాల్సిందే, కర్మ చేసి తీరాల్సిందే. అది నువ్వు గృహిణివా, విద్యార్థివా, ఉద్యోగివా, వ్యాపారివా, క్రీడాకారుడివా, ఎవరైనా పని చేసి తీరాల్సిందే, కర్మ చేసి తీరాల్సిందే. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. తప్పనిసరిగా చేసి తీరాల్సిందే కర్మ. అంటే అప్పుడప్పుడు కొంచెం బద్ధకం, అలసత్వం అయ్యి వచ్చి చేయబుద్ధి కాకపోవచ్చు కాక, కానీ మనం ఉండలేం, ఏ పని చేయకుండా ఉండలేం. ప్రభుపాద్ గారు చెప్తారు, ఏ పని లేకపోతే ఆఖరికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెంపుడు శునకాన్ని దాని తల అలా దువ్వుతా ఉంటారంట. దానికి హాయిగా ఉండి సరే దువ్వు అంటూ ఉంటదంట. సో ఇది కూడా కర్మే, దానికి హాయి కలిగించడం, చేతితోటి దానికి మసాజ్ చేసి. ఏ పని లేని వాళ్ళు ఆ పని అన్నా చేస్తారు కానీ ఏ పని చేయకుండా ఉండలేరు, ఏ కర్మ చేయకుండా ఉండలేరు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే భౌతిక కర్మ కాదు, దాన్ని ఆధ్యాత్మిక కర్మ కింద మలుచు అని చెప్తున్నాడు. కర్మ త్యాగం చేసే అంటున్నాడు. తాను కర్మల్ని పూర్తిగా విరమింపవలనా లేదా పరిపూర్ణ జ్ఞానంతో కర్మ చేయాలా అని అడుగుతున్నాడు ఆయన. అంటే నేను టోటల్ గా పనిచేయడం మానేయాలా, లేదంటే విత్ నాలెడ్జ్ చేయాలా, కంప్లీట్ నాలెడ్జ్తో చేయాలా అని అడుగుతున్నాడు. సహజంగా ఎవరైనా సరే జ్ఞానంతో కూడుకుని చేసే కర్మ చక్కటి ఫలితాలని ఇస్తుంది. అజ్ఞానంతో చేసిన కర్మకి ఫలితం అనుకూలంగా రావచ్చు, అననుకూలంగా కూడా రావచ్చు, చెప్పలేం. సహజంగా అననుకూలంగానే వస్తుంది. తెలియకుండా ఏది చేయకూడదు అంటారు, అదే దాని అర్థం అదే. అందుకని తెలుసుకుని పరిపూర్ణ జ్ఞానంతో పని చేయాలని చెప్తున్నాడు. పరిపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? భౌతిక పనులు చేయడు, కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే చేస్తాడు, భక్తి మాత్రమే చేస్తాడు. చూడండి రెండో శ్లోకం చూడండి. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మ యోగస్య నిశ్రేయస్కరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస. ప్రభుజీ మీ వాయిస్ రావట్లా. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. చూడండి రెండవ శ్లోకం చూడండి. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మ యోగస్య నిశ్రేయస్కరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి. చదవచ్చా ప్రభుజీ? చదవండి. శ్రీ భగవాను వాచ సన్యాస కర్మ యోగశ నిశ్రేయస్కరాపుబౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. హరే కృష్ణ. కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడినటువంటి కర్మ రెండును ముక్తికి శ్రేయదాయకములే. ఓకే, కానీ ఈ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటే భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైంది. అర్జునుడు అడిగినటువంటి సంశయానికి కృష్ణుడు స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఈ రెండో శ్లోకం ద్వారా
ఆయన చెప్పే మొదటి శ్లోకం ద్వారా ఈ అధ్యాయంలో సమాధానం ఇస్తున్నారు. కర్మ పరిత్యాగము, భక్తితో కూడినటువంటి కర్మ రెండు ముక్తికి దారి తీస్తాయి. ఓకే, కానీ కర్మని పరిత్యాగం చేయడం కన్నా కూడా భక్తితో సేవ చేస్తే అది ఉత్తమమైంది అన్నాడు. అంటే ఏది చేయకుండా వదిలేయడం కన్నా భక్తితో చేస్తే చాలా మంచిది అని చెప్తున్నాడు కృష్ణుడు భగవంతుడి కోసం. మనం చూడండి, సదా భక్తి 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 అనే పదం మనం వింటూ ఉంటాం. ప్రభుపాద గారు దానికి సమాధానం చెప్పారు. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమనే భక్తి అంటారట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, మన్మనాభవ మద్భక్తో అన్నాడు ఆయన. అంటే నా భక్తుడివి కా అంటే. భక్తికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ. ఇంకా ఆ ప్రేమ ఎప్పటికీ మారదు, ఎప్పటికీ చిక్కు చెదరదు, శాశ్వతంగా ఉండేది. అలా ఒక ప్రేమ భగవంతుడి మీద మాత్రమే ఉంటది. నా భక్తుడు కా అంటే నన్ను గాఢంగా ప్రేమించు, నాకు నమస్కరించు, నన్ను సేవించు, అది నీకు లాభం చేకూరుస్తుంది. నాకు సేవ చెయ్యి, అది ఆధ్యాత్మిక కర్మ. కర్మ చేయకుండా ఉండడం కన్నా కూడా ఇలా భగవంతుడికి సేవ చేయడం అనేది ఉత్తమమైంది. భక్తియుక్త సేవతో కూడిన కర్మ ఉత్తమమైంది. అంటే మనం ఏం చేసినా భగవంతుడికి ప్రేమతోటి భక్తితోటి చెయ్యాలి. ఎందుకంటే ప్రేమ లేకుండా మనం చేసినా కూడా భగవంతుడికి అది స్వీకరించే బుద్ధి కాదు. ఎవరైనా సరే లోకంలో చూడండి, ప్రేమతోటి ఇస్తేనే తీసుకుంటాం. వాళ్ళు బాధపడుతూ ఇస్తుంటే విసుక్కుంటూ, అసహించుకుంటూ, హేళన చేస్తూ, ఇబ్బంది పడుతూ మనకి ఇస్తున్నారనుకోండి, అది మనకు తీసుకోక బుద్ధి కాదు. ప్రేమగా ఇస్తే తీసుకో బుద్ధి అవుతుంది. అహంకారంతో ఇచ్చినా కూడా తీసుకో బుద్ధి కాదు. అందున భగవంతుడికి ఇచ్చేటప్పుడు నిజానికి మన దగ్గర ఏమీ లేదు, మనం ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదు. నిజానికి అంతా ఆయనదే. ఆయనకి సంబంధించింది ఆయనకి మనం మధ్యవర్తులుగా ప్రేమతో ఇస్తే సరిపోతుంది. ఆ అదృష్టాన్ని మనకి ఇచ్చాడనుకుని భావిస్తే సరిపోతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు, భక్తియుక్త సేవ చేసే కర్మ చాలా ఉత్తమమైంది. ది బెస్ట్. ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే పనుల్లో భగవంతుడికి చేసేటటువంటి సేవ ది బెస్ట్. ప్రభుపాద గారు చెప్తున్నారు, భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలని, భాష్యాలని ఉదహరిస్తూ ప్రభుపాద గారు చెప్తున్నారన్నమాట. మనిషి తన నిజ స్థితిని గురించి ప్రశ్నించినంత కాలం అతడు జీవితంలో పరాజయం పొందినట్లుగానే భావించాలి. అంటే మనకి సహజంగా లోకంలో అందరూ భావిస్తూ ఉంటారన్నమాట. ఒక వ్యక్తి బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకునో, వ్యాపారం తెచ్చుకునో, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేసి, వాళ్ళ కోసం ఆస్తులు బాగా కూడగట్టి, ఇలా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి, సో వాళ్ళ పెళ్లిళ్ళు, వ్యవహారాలన్నీ చక్కపెట్టి విరమించుకుని రిటైర్ అయ్యి రిలాక్స్డ్ గా కూర్చుంటే ఆయన జీవితం విజయవంతమైంది అని అనుకుంటారు అనమాట. సహజంగా లోకంలో అంతా సజావుగా సాగి ఉంటే. కానీ భగవద్గీత, భాగవతాల ప్రకారం ఒక మనిషి తన జీవితం గురించి అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు నా కళ్ళ ముందు చనిపోతున్నారు, పుడుతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, వృద్ధులు అవుతున్నారు, ఇది తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోతే అతను ఎంత గొప్పగా బతికినా, అతను ఎంత అద్భుతాలు చేసినా ఈ భూమి మీద అతను జీవితంలో పరాజయం పొందినట్టే లెక్క. మానవ జన్మ ఎందుకు తీసుకున్నానో తెలుసుకునే ప్రయత్నం చేయలేని వ్యక్తులు మానవ జన్మ విఫలం చెందినట్టు లెక్క, ఆ ప్రయత్నం చేయకపోతే. ఇదే విషయాన్ని ప్రభుపాద గారు భాగవతం ద్వారా మనకి ఉదహరిస్తున్నారన్నమాట. ఇప్పుడు కృష్ణుడు కర్మ పరిత్యాగము మంచిదే, భక్తియుక్త కర్మ అత్యుత్తమమైంది అంటున్నాడు.
దానికి ప్రభుపాద్ గారు భాష్యం చెప్తున్నారు. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానంతో చేసే పనులు మనిషిని నిజమైనటువంటి జ్ఞాన పురోగతిని మరింత దృఢతరం చేస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది తెలుసుకుని చేస్తే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో చేస్తే అది మనల్ని ఇంకా దృఢం చేస్తుంది. జ్ఞాన పురోగతిలో ఇంకా ఇంకా నేర్చుకుంటాం, మనం ఇంకా ఇంకా ఎదుగుతాము, ఆధ్యాత్మికంగా కూడా దృఢం అవుతాము, డివోషనల్ గా చాలా దృఢం అవుతాము. అంటే భగవంతుడికి సేవ చేసే విషయంలో, భగవంతుని నమ్మే విషయంలో ఏ రకంగా చూసినా మనం చాలా దృఢం అవుతాము అని చెప్పి ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఎందుకంటే భౌతికమైనటువంటి కర్మ చేసే కొద్దీ భౌతికంగా మనం బందీ అయిపోతాం. ఇక్కడ ఆ కర్మల్ని ఆధ్యాత్మికంగా మలిచామంటే ఇక్కడి నుంచి విముక్తి చెందుతాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాద్ చెప్తున్నారు, అంతా కృష్ణుడికి చెందిందే. దేని మీద ఎవరు ఆధిపత్యం కలిగి ఉండరాదు అని తెలిపే జ్ఞానము కూడి ఉన్నప్పుడే త్యాగం పరిపూర్ణం కాగలదు. ఇదంతా ఆయిందే. మాయాధ్యక్ష ప్రకృతి నేనే సృష్టించాను, నా అధ్యక్షతనే ఇదంతా పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. ఈ జ్ఞానం గనక మనం తెలుసుకుంటే అప్పుడు కర్మ త్యాగం అనేది పరిపూర్ణం అవుతుంది. ఎందుకు వదిలేస్తున్నావు? ఊరికి ఎందుకు వదిలేయాలి? ఏది మనం వదిలేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వదిలేస్తున్నావు? ఏదైనా వదిలేస్తున్నావు అంటే ఎందుకు వదిలేస్తున్నావు తెలుసుకుని వదిలేయాలి. అప్పుడు కర్మ పరిపూర్ణత పొందుతుంది. అప్పుడు త్యాగం అనే ప్రశ్న ఏముంది? అంతా ఆయనది అయినప్పుడు ఆయనకే కదా ఇస్తున్నాము. నేనేదో ఇచ్చేస్తున్నా, నేనేదో త్యాగం చేస్తున్నా. ఆయనదే ఆయనకి ఇచ్చినప్పుడు త్యాగం ఎలా అవుతుంది? త్యాగం కాదది. అర్థమవుతుందా? అది ఖచ్చితంగా త్యాగం కాదు. ఏది మంద కాదు, ఏది మన దగ్గర లేదు. ఆయన ఇచ్చిందే, ఆయన ప్రార్థిస్తే ఆయన ఇచ్చిందే మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం. ఇది త్యాగం ఎలా అవుతుంది? అందుకని దీనికి పరిపూర్ణ జ్ఞానం ఉండాలి. కానీ అందరూ అనుకుంటారు, నేనిస్తున్నా, నాది ఇస్తున్నా అంటూ ఉంటారు. నువ్వు ఇచ్చేది లేదు, నీది ఇచ్చేది లేదు. నీకు అది ఇచ్చిందే కృష్ణుడు. ఆయన దానికి ఇస్తూ త్యాగం ఎలా అవుతుంది? ఇది ఆలోచించాలి. అందుకని కృష్ణుడికి చెందింది అంతా, ఇదంతా కృష్ణుడిదే అని చెప్పి కృష్ణుడికి ఇచ్చేవాడు త్యాగమునందు నెలకొన్నట్టి వాడే. అంతా ఇలా ఇచ్చేస్తామండి అంటే వాస్తవానికి చెప్తారు, మనం మనం కర్మ చేసి పొందిన దాంట్లో సగానికి సగం ఇచ్చేయాలంట. అంటే 100 రూపాయల్లో 50 రూపాయలు ఇచ్చేయాలి. మీరు చూడండి, చైతన్య మహాప్రభు జీవితంలో ఒక భక్తుడు ఉన్నారు, పొలవిచ్చే శ్రీధర్ అని చెప్పేసి. ఆయన అరటి డొప్పలు అమ్మేవాడు. ఓకే, వచ్చిన ఆదాయాన్ని సగం గంగా పూజకి, సగం ఆయన అవసరాలకు వాడుకునేవాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సగం తన జీవన పోషణ కోసం సగం అనమాట. పూర్వం అంటే అందరూ ఇలా చేస్తారని లేదు, కొంతమంది ఉన్నారు. ఇది ఒక నియమం ఉందన్నమాట. మనం 100 రూపాయలు పొందితే సగం భగవత్ కార్యక్రమం, సగం భౌతిక కార్యక్రమం. అయితే ఇలా చెప్తే అందరూ ఆందోళన చెందుతారు. అందుకని మీకు తోచింది, మీ కృష్ణుడు మీ హృదయంలో చెప్పింది, మీరు కృష్ణుడిని అర్థం చేసుకున్నది, కృష్ణుడి సేవలో మీరు భాగం కావాలనుకుంటున్నది ఏదైతే ఉందో అది చేయండి. లేదా మేము ఇలా ఒక కార్యక్రమం అనుకుంటున్నాం, దానికి ఇంత అవుతుంది, మీరు ఇంత ఇవ్వండి అని ఇలా ఏదన్నా మనం వారిని కోరవచ్చు. నిజానికి మన దగ్గర ఏదన్నా ఉండి మనం ఇస్తున్నాం అనుకుంటే అది ఎవరిది? నిజానికి మంది కాదు, అది కృష్ణుడు ఇచ్చింది. మళ్ళీ ఆయన సేవకు ఉపయోగిస్తున్నాం. ఇందులో త్యాగం ఎక్కడుంది? ఇది పరిపూర్ణ జ్ఞానంతో చెయ్యాలి. కానీ ఆ జ్ఞానం లేని వ్యక్తులు మేమిస్తున్నాం,
మేము విరాళం ఇచ్చాం, మేము డొనేషన్ ఇచ్చాం, మేము ఇది చేసాం అది చేసాం అంటారు. మీదేం కాదు అది నిజానికి. కృష్ణుడు మీ దగ్గర నుంచి తెప్పించుకున్నాడు అంతే. ఉం? అందుకని అంతా కృష్ణుడికే చెందింది అని తెలుసుకున్నవాడు ఎల్లప్పుడూ త్యాగమునందు నెలకొన్నట్టి వాడే. గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఇంకా కొత్తగా ఇంక ఇచ్చేది ఏముంది? అది ఆయనదే, ఆయన ఇచ్చాడు, ఆయనకి ఇస్తున్నాం అంతే. కానీ అందరూ ఈ భావనలో ఉండరు. నాది 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 నాకే, ఇలా రజోగుణంలో ఉంటారు. అది సమస్య. చూడండి 3వ శ్లోకం చూడండి. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. హరే కృష్ణ ప్రభుజీ. నేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. థ్యాంక్ యూ. గొప్ప బాహు పరాక్రమం కల ఓ అర్జున అంటున్నాడు. అంటే అప్పటికే అర్జునుడు బోల్డని యుద్ధాలు చేశాడు. ఇవన్నీ కృష్ణుడికి తెలుసు. కృష్ణుడు ముందే మత్స్యంత్రాన్ని కొట్టాడు. వచ్చి స్వయంగా ఆయన చెల్లెల్ని కృష్ణుడు అనుమతితోటే తీసుకుని వెళ్ళిపోయాడు. స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది రాక్షసులు ఇంద్రుడిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరినీ సంహరించి ఇంద్రుడి ద్వారా వరాలు పొందాడు, ఆయుధాలు పొందాడు. శివుడి మీద అస్త్రాలు సంధించాడు. చాలా అద్భుతాలు చేశాడు కృష్ణుడు. క్షత్రియుడు గనక చక్కటి శరీర సౌష్ఠం, మంచి బాహువులు ఉండడం, దాంతో బాణాలు వేయడం, కత్తి యుద్ధాలు, గదా యుద్ధాలు చేయడంలో వాళ్ళు ఆరితేరిన వారై ఉంటారు. అందుకని గొప్ప బాహుపరాక్రమం గల అర్జున, కర్మ ఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు. అంటే మనం ఒక పని చేసిన తర్వాత దానికి రిజల్ట్స్ వస్తుంది. కర్మ ఫలము అంటాం దాన్ని చిచి బాలేదు అని ద్వేషించడం గాని, అబ్బా ఎంత బాగుందో, ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను చేసిన ఈ పనికి ఫలితంగా ఇది నాకు కావాలి అనే వ్యక్తులు, అంటే ద్వేషించకుండా వాంఛించకుండా ఉండే వ్యక్తి నిత్య సన్యాసి. నిత్య సన్యాసి వాళ్ళు సన్యాసులు కూడా కర్మ చేస్తారు. అంటే వాళ్ళు గ్రంథ పఠనం చేస్తారు, పరివ్రాజకాచార్యులాగా తిరుగుతూ ఉంటారు, భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు. ఇది కూడా కర్మ చేయడమే. సో దానివల్ల కొన్ని ఫలితాలు వస్తాయి. వాటిని ఇష్టపడటం కానీ ద్వేషించడం కానీ చేయని వాడే నిజమైన సన్యాసి, నిత్య సన్యాసి. ఈ ద్వంద్వం భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో, చలి వేడి, ద్వంద్వం, మంచి చెడు, సుఖం దుఃఖం, ఇలా ఈ ద్వంద్వం ఏదైతే ఉందో దీని నుంచి బయటపడ్డ వ్యక్తి సులభంగా భౌతిక బంధాల నుంచి బయటపడినట్టే లెక్క, సంపూర్ణ విముక్తుడవుతాడు అని చెప్పి. అంటే నిత్య సన్యాసిగా ఉండడం ఎలాగో కూడా చెప్తున్నారు ఇందులో. కర్మ ఫలమును ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయని వాడు. ఆయనకి ఏదైనా ఇచ్చినా కూడా సన్యాసి తన కోసం ఏమి పెట్టుకోడు. దాన్ని కర్మఫల త్యాగము ఇతరులకు ఇచ్చేస్తాడు. ఇదంతా మీ వల్ల అయిందంటే ఆయన వినయంగా ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా కృష్ణుడి వల్ల అయిందని చెప్పి తప్పుకుంటాడు. లేదా నా గురువు యొక్క అనుగ్రహం వల్ల జరిగింది అంటాడు. అర్థమవుతుందా మీకు? కర్మఫల త్యాగం అంటే ఇంత వచ్చిందండి, అంత వచ్చిందండి, మీ సలహా వల్ల ఇదిగోండి అని అంటే నాకు వద్దు, ఆయన 5 కృష్ణుడి కోసం ఖర్చు పెట్టా అంటాడు.
కర్మ ఫల త్యాగం. దాన్ని ద్వేషించకూడదు, దాన్ని కోరుకోకూడదు కావాలని. అలాంటి వ్యక్తిని నిత్య సన్యాసి అంటారు. ఈ ద్వంద్వాల నుంచి బయటపడి అలాంటి వ్యక్తి భావబంధాల నుంచి విముక్తి పొంది సంపూర్ణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదైందా? సో అందుకని ఏది చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం, ఆ చేసేది కృష్ణుడి కోసం చేయడం అత్యుత్తమం. అందుకని ఈ అధ్యాయంలో కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే పనే. కర్మ యోగము పనే, కానీ కృష్ణ చైతన్య కర్మ అంటే కృష్ణుడి కోసం చేసేది, కృష్ణుడి కోసం చైతన్యవంతంగా మారి మనం చేసేది. అదే అర్థం. కనుక ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ ఏ విషయాల గురించి ఈ కర్మయోగంలో భౌతికమైనటువంటి కర్మ కాకుండా, లేదా అది భౌతికమైన ఆధ్యాత్మికమైన సరే కర్మ ఫలం పొందకుండా తీసుకోకుండా ఏ విధంగా మనం భగవంతుడికి సేవ చేయొచ్చో ఆయన నోటి నుంచి ఆయనే భగవంతుడే మనకి తెలిపే ప్రయత్నం చేస్తాడు. మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జై, ప్రభుపాదకి జై, గురుదేవ్కి జై, అనంతపడి వైష్ణవ వృందకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా సంతోషం. భక్తులందరికీ విన్నపం, ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కనుక ప్రభుని అడగచ్చు. మనకి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇంకా మనకి 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి రేపటి నుంచి మార్గశీర్ష మాసం మొదలు కాబోతుంది. సో దాని గురించి ఆయన ఒక 10 నిమిషాలు చెప్తారా ప్రభు? నేను దాని గురించి ఏం ప్రిపేర్ కాలేదు. మీరు ఇప్పుడు ఇది రికార్డింగ్ ఆపేశారా? కృష్ణ రికార్డింగ్ ఆపినా?